సంగారెడ్డి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో కొనసాగుతున్న గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. డ్యూటీకి డుమ్మా అయినా రిజిస్టర్లో డాక్టర్ సంతకాలు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. విధులకు రాకుండానే కార్డియాలజిస్ట్ దొంగ సంతకాలు పెట్టినట్లు బయటపడింది. డాక్టర్ రాకపోవడంతో రోగులు ప్రైవేటుకు వెళ్తున్నారు. సీరియస్ యాక్షన్ తీసుకోకుండా సూపరింటెండెంట్ మీనమేషాలు లెక్కిస్తున్నారు. వైద్యుల విధుల పట్ల ఆర్ఎంఓ పర్యవేక్షణ కరువైంది. ఉన్నది కదా స్టూడెంట్ పాప స్టూడెంట్ పాప వాళ్ళ తాత వచ్చిందంటే 25 నంబర్ పడాలంట చెప్పానా డాక్టర్ లేడా డాక్టరా ఎవరు టెక్నీషియన్ సంగారెడ్డి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో కొనసాగుతున్న గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. డ్యూటీకి డుమ్మా కొట్టినా సరే రిజిస్టర్లో డాక్టర్ సంతకాలు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నగేష్ కంటిన్యూ. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో రోజుకో రకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డాక్టర్స్ విషయంలో ఎవరైతే పేషెంట్లు డాక్టర్లను దేవుళ్ళుగా కొలుస్తారు, అయితే డాక్టర్ల విషయంలో మాత్రం చాలా ఇష్యూస్ అయితే బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు కార్డియాలజిస్ట్ కు సంబంధించి ఒక ఇష్యూ మనకు బయటకు వచ్చింది. ఆ కార్డియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో అనిల్ అని, ఆయన రోజు విధులకు రాకుండానే రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్తున్నట్టుగా తెలిసింది. మనం ఈరోజు ఉదయం పూట వెళ్లి అక్కడ రిజిస్టర్లను పరిశీలించడం, తర్వాత ఎవరైతే కార్డియాలజిస్ట్ ఉంటారో ఆయన ఫోన్ లో కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం అయితే చేసినా ఆయన అందుబాటులోకి రాలేదు. అయితే సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్లి విషయాన్ని అయితే తెలుసుకున్నాం. ఈ క్రమంలో సూపరింటెండెంట్ కూడా కొంత ఫోన్ చేసి మాట్లాడడం కానీ, సీరియస్ వార్నింగ్ చేయడం కానీ, ఇలాంటి యాక్షన్ తీసుకోవడం కానీ చేయలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి జీజీహెచ్ లో దాదాపుగా 500 బెడెడ్ ఆసుపత్రి ఇది. ఈ ఆసుపత్రిలో రోజుకు కనీసం 1500 మంది పేషెంట్స్ ఓపీ కోసం వస్తూ వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ వారి బాగోగులు చూసుకునే బాధ్యతలో ఉండాల్సిన సూపరింటెండెంట్ కావచ్చు, ఆర్ఎంఓ కావచ్చు, సరైన రీతిలో స్పందించడం లేదని చెప్పుకోవచ్చు. ఈ కార్డియాలజిస్ట్ అనిల్ ఎవరైతే ఉన్నారో ఆయన గత వారం రోజులుగా ఇదే విధంగా విధులకు రాకపోయినప్పటికీ ఏదైతే దొంగ సంతకాలు పెట్టి విధులకు వస్తున్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఈ రోజు జీతేలకు విజిట్లు అది పూర్తిగా బట్టబయలని చెప్పుకోవచ్చు. ఆ విజిట్ చేసే క్రమంలో పేషెంట్లకు స్వయంగా అడిగితే రాలేదని చెప్పారు. అయితే డాక్టర్ లేకపోయినప్పటికీ 2D ఎకో మాత్రం అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ ఎవరైతే ఈసీజీ చేస్తారో ఈసీజీ తీసే అతనే డాక్టర్ లేకపోయినప్పటికీ ఆ పని కానిస్తున్నారు. అయితే పేషెంట్లకి ఈ వ్యవహారం పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే డాక్టర్ వచ్చాడని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అక్కడ డాక్టర్ లేడు. డాక్టర్ పర్యవేక్షణలో జరగాల్సిన 2D ఎకో కూడా డాక్టర్ లేకుండానే జరిగిపోతుంది. ఇదే విషయం పైన అక్కడ స్థానికంగా ఉన్న ఆర్ఎంఓ రవికుమార్ కావచ్చు, సూపరింటెండెంట్ మురళీకృష్ణ గారిని కూడా సంప్రదించడం జరిగింది. ఆ సందర్భంలో వారు కొంత మనల్నే సమాధానం దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. ఈసారికి వదిలేయండి అన్నట్టుగా వారు మాట్లాడారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇలాకాలోని జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా దానికి అటాచ్ గా ఉంటుంది. ఇక్కడే ఇలా జరిగితే వేరే కాలేజీలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వేరే ఆసుపత్రులు అనేది కొంత ఆలోచించాల్సిన విషయం. అయితే ఈ కార్డియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్హెచ్ఎం కింద కాంట్రాక్ట్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటున్నప్పటికీ విధులు సక్రమంగా నిర్వహించడం లేదు. అయితే ఈ విషయాన్ని కార్డియాలజిస్టు సంప్రదించే క్రమంలో కూడా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం గతంలో కూడా జరిగాయని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ కూడా దృష్టి పెట్టినట్టుగా తెలిసింది. ఉదయం పూట ఎవరైతే డాక్టర్లు సరైన క్రమంలో విధులకు హాజరు కారు, ఇలాంటి దొంగ సంతకాలు పెట్టి విధుల్లో ఉన్నట్టుగా చూపించుకుంటారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్ దృష్టి పెట్టాలని చెప్పి ఇక్కడ ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి జీజీహెచ్ చూస్తే ఇటు వికారాబాద్ కావచ్చు, అటు మెదక్ పరిసర ప్రాంతాల ప్రజలు ఎక్కువ మొత్తంలో ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా ఛాతీ నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలతో వచ్చే వారికి ఇది ఒక ఏదైతే కల్పతరువుగా చెప్పుకోవచ్చు. ఈ కార్డియాలజీ విభాగం, కార్డియాలజీకి బయట చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి
ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుంటే వారికి ఉచితంగా వైద్యం జరుగుతుందని చెప్పి కొంత నమ్మకంగా వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. సంగారెడ్డి జీజీహెచ్ సంబంధించి సూపరింటెండెంట్ వివరణ కూడా సరిగా లేకపోవడం, ఆర్ఎంఓ స్పందించిన ఆయన విధుల్లో ఉన్న వైద్యులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల పర్యవేక్షణ లేకపోవడం అనేది దీనికి కారణంగా అయితే తెలుస్తోంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ. మా స్టూడెంట్ పాప వాళ్ళ తాత వచ్చిందంటే 5 నంబర్ కాల్ అంట చెప్పానా డాక్టర్ లేడా?